బామ్మ, నువ్వు చెప్పింది తీసుకొచ్చాను. ఏది ఇటు ఇదిగో. చాలా బాగుందిరా. యశోదా, ఇది చూడు. అత్తయ్య, మీరు అనంత్ చేత తాళిబొట్టు తెప్పించారా? అవును యశోదా, ఎలా ఉంది? చాలా బాగుంది అత్తయ్య గారు. ఇప్పుడు తాలిబొట్టెందుకు బామ్మగారు? ఆ రోజు త్రిపుర మెళ్ళో నా కన్నయ్య ముహూర్తం చూడకుండా తాళి కట్టాడు. బహుశా దానివల్లే అనుకుంటా మన కన్నయ్య త్రిపుర జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఒక ప్రమాదం నుంచి ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కన్నయ్య ఎక్కడో దూరంగా ఉంటున్నాడు. త్రిపుర మన దగ్గరుంటుంది. వీళ్ళిద్దరూ వేర్వేరుగా అవడానికి కారణం ఆ రోజు దుర్ముహూర్తంలో జరగడమే అని స్వామీజీ చెప్పారు. ఆయనే ఒక మంచి ముహూర్తం చెప్తానన్నారు. మన కన్నయ్య తిరిగొస్తే త్రిపుర మెళ్ళో మళ్ళీ తాళి కట్టిద్దాం. వాళ్ళిద్దరికీ మంచి ముహూర్తంలో మళ్ళీ పెళ్లి చేద్దాం. అమ్మా, బాలా త్రిపురకి ఎప్పుడో పెళ్ళైపోయింది. వాళ్ళిద్దరికి పాప కూడా పుట్టింది. మళ్ళీ ఇప్పుడు పెళ్ళేంటమ్మా? అవునత్తయ్య, పెళ్ళైపోయిన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసేది షష్ఠి పూర్తప్పుడే కదా. ఈ మధ్యలో ఇలా పెళ్లి చేయటం అందరూ విడ్డూరం అనుకుంటారేమో. ఎవరు ఏమనుకున్నా సరే నా కన్నయ్య వస్తే మాత్రం త్రిపుర మెళ్ళో మళ్ళీ తాళి కట్టిస్తాను. అక్క, అక్కడే ఉండిపోయావే, రా. ఏంటక్క అలా ఉన్నావు? నేను బానే ఉన్నాను గాయత్రి. బామ్మగారు బాలాగారితో మళ్ళీ పెళ్ళంటున్నారు కదా, ఎంత అదృష్టమో. నా భర్త చేత మళ్ళీ తాళి కట్టించుకోవడం ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా భర్త ఎక్కడున్నా మళ్ళీ వస్తే బాగుండేది. అనంత్ గారు, మీరైనా త్వరగా మీ అన్నయ్యని తీసుకురండి. బామ్మగారు, మీ కన్నయ్యని త్వరగా తీసుకురండి. నిజంగా ఆ రోజు మా పెళ్ళి దుర్ముహూర్తంలోనే జరిగితే ఇప్పుడు మంచి ముహూర్తంలో మా పెళ్లి జరిపించండి. అప్పుడైనా మా మధ్య ఏ సమస్యలు లేకుండా మా బాలాగారు నాకు దూరం అవ్వకుండా ఉంటారు. మా సంసారం సంతోషంగా హాయిగా సాగుతుంది. అమ్మా త్రిపుర, కన్నయ్య త్వరలోనే ఇక్కడికి తిరిగి వస్తాడని నాకు నమ్మకం ఉందమ్మా. నేనడిగిన స్వామీజీ కూడా ఇదే మాట చెప్పారు. కన్నయ్య ఆగమనం త్వరలోనే ఉంది. రాగానే నీకు కన్నయ్యకి పెళ్లి చేయమని కూడా ఆయన సలహా ఇచ్చారమ్మా. ఆ స్వామీజీ ఎవడో గాని నా కొంప కొల్లేరు చేయడానికి ఆ సలహా ఇచ్చుంటాడు. ఎంత చక్కని మాట చెప్పారు బామ్మగారు. బాలాగారు రాగానే ఆ స్వామీజీని దర్శనం చేసుకుని ఆయనకి సంభావన గట్టిగా సమర్పించాలి. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందక్క. ఇక ఆ దేవుడు కన్నయ్యని నీ దగ్గరికి చేర్చడమే ఆలస్యం. అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయమ్మా. యశోదా, ఈ తాళిబొట్టుని జాగ్రత్తగా లోపల దాచిపెట్టమ్మా. అలాగే అత్తయ్య. చూసారా
ఆ సత్య ఎంత ఓవర్ యాక్షన్ చేస్తోందో. ఆ మాత్రం చేయకపోతే అందరికీ డౌట్ వస్తుంది కదమ్మా. అవునులే, సత్య చెప్పింది, సత్య చేసిన యాక్టింగ్ కరెక్టే. ఏంటో మా అమ్మకు రాను రాను శాదస్తము పిచ్చి ఎక్కువైపోయింది. లేకపోతే పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలనుకోవటం ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. ఈ ముసలావిడికి ఏమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళైపోయిన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? ఆ బాల అంటే ఎవరో అతనొస్తే త్రిపురలా నటిస్తున్న నాకు ఆ బాలగాడితో మళ్ళీ పెళ్లి చేస్తుందట. ఛ! అయినా ఆ బాల నేనెందుకు చేసుకుంటాను? ఏదో డబ్బులు వస్తాయనొచ్చి ఈ త్రిపురలా నాటకం ఆడుతుంటే తాళి పెళ్ళి అని పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారు. అసలు ఈ బాల ఎలా ఉంటాడు? ఈ మనిషి ఎవరు? ఈ దుర్మార్గుల మధ్యలో సత్య ఉండకూడదు. ఒకవేళ తను ఇక్కడే ఉంటానన్నా నేను అస్సలు ఒప్పుకోను. తన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఎలాగో నందిని పెళ్ళైపోయింది కదా, తనకి ఇంకా డబ్బులు అవసరం లేదు. ఇవన్నీ చెప్పి సత్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. అమ్మో, ఇంత హైట్ ఎలా ఎక్కాలి? అసలు ఈ బాల ఎలా ఉంటాడో చూడాలి. అతని ఫోటోలు ఏమన్నా ఉన్నాయా? అబ్బబ్బా, నేలకి పీకేస్తుంది. ఇప్పుడు సిగరెట్ తాకపోతే మనశ్శాంతి ఉండదు.